శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక దొరక్కపోవడంతో చెక్ డ్యాంలను కూడా బ్లాస్టింగ్ చేసి పేల్చేస్తున్నారు ఇసుకాసురులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని రామభద్ర వంతెన కింద ఉన్న మానేరు చెక్ డ్యామ్ 23 కోట్ల రూపాయలతో నిర్మించింది అప్పటి ప్రభుత్వం. గుంపుల తనుగుల 2 గ్రామాల మధ్యలో మానేరు వాగుపై ఈ వంతెన నిర్మించారు. శాండ్ మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలించి అమ్మి సొమ్ము చేసుకునేవారు. అయితే చెక్ డ్యామ్ నిండు కుండలా మారడంతో ఇసుక కొరత తీవ్రతరమైంది. దీంతో ఇసుకాసురులు చెక్ డ్యాంకు డిటోనేటర్లు పెట్టి పేల్చివేశారని గుంపుల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య భారీ వర్షాల కారణంగా మానేరు డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ఇంతకంటే భారీ వరద వచ్చింది. అప్పుడే చెక్ డ్యాంకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చెక్ డ్యాంకు 25 ప్యానెల్స్ ఉండగా 3 ప్యానెల్స్ను పేల్చివేయడంతో చెక్ డ్యాంలోని నీరంతా వృధాగా పోతోంది. 3 ప్యానెల్స్ దెబ్బతినడం వల్ల 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే చెక్ డ్యామ్ నీటి వల్ల ఇరు గ్రామాల రైతులు కరెంటు మోటార్లు పెట్టి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నీరంతా వృధాగా పోవడంతో ఈ సీజన్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దెబ్బతిన్న ప్యానెల్స్ను పరిశీలిస్తున్నారు. చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేసి పేల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంపుల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా యొక్క గుంపుల గ్రామంలో సుమారు 23 కోట్ల రూపాయలతోటి నిర్మించబడుతున్నటువంటి చెక్ డ్యామ్ నిన్న సాయంత్రం వరకు ఈ యొక్క ప్రాంతం అంతా నీటితో నిండు కుండలాగా కనిపించినటువంటి చెక్ డ్యామ్ రాత్రి ఈరోజు తెల్లవారేసరికి గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ చేసి ఈ యొక్క చెక్ డ్యామ్ను పేల్చివేయడంతో సుమారు 1000 నుంచి 2000 ఎకరాల రైతులకు సాగునీరు అందించేందుకు ఎంతో కృషి చేసినటువంటి ఈ చెక్ డ్యామ్ ద్వారా వచ్చిన నీరు ఈరోజు కూలిపోవడంతో గ్రామస్తులందరూ కన్నీరు మున్నవారు అవుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క రామభద్ర ఆలయానికి పుణ్యస్నానం ఆచరించడానికి వందలాది కిలోమీటర్ల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునేందుకు చాలామంది వచ్చేవారు. చెక్ డ్యామ్ను ధ్వంసం చేసినటువంటి ఎలాంటి వ్యక్తులైనా కూడా ఆ వ్యక్తులను నిఘా వర్గాలు, ఫోరెనిక్స్ వారు అతి త్వరగా స్పందించి ప్రభుత్వం అధికారులు వారిని కఠినంగా శిక్షించి ఈ యొక్క ప్రాంత రైతులకు ఈ యొక్క చెక్ డ్యామ్ను వెంటనే పునర్నిర్మాణం చేసి ఈ రోజు వరకు ఎలాగా నిండుకుండలా ఉన్నదో ఆ చెక్ డ్యామ్ను అలాగే మళ్ళా చేయించి ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని ఈ యొక్క గుంపుల గ్రామ ప్రజల పక్షాన నేను అందరినీ అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా. ఇసుక మాఫియా వారే చేసి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలించకపోయినటువంటి వారు ఈరోజు వాళ్ళు తీసుకుపోదామంటే ఇసుక లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఇసుక మాఫియా చేసినటువంటి పని అని భావిస్తూ ఉన్నారు. ఇది ఇసుక మాఫియా తప్ప వేరే వారు చేసి ఉండరు. వారిని ఎవరినైనా కూడా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మా గ్రామస్తులందరి తరఫున మరోమారు వేడుకుంటున్నాం. బత్తిలు పెట్టి కూల్చి పారేసారు, అది అంతే. అలాంటిది గంత బాగా వచ్చినప్పుడు కూలలేదు, ఇప్పుడు కూలిందంటే అది సాధారణంగా కూలది. అది ఎవరో దుండగులు, అది ఉసుక మాఫీ వాళ్ళే ఈ పని చేసి ఇట్లా చేసి మమ్మల్ని దాదాపు మా గుడి చైర్మన్ నేను, గుడికాడ కూడా వాటర్ కూడా వస్తే ఊళ్ళో పొంటి జనం కూడా బాగా వచ్చి వాటర్ ఉన్నదని ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకునేది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందే, రైతులకు కూడా ఇబ్బంది.
కలగడం చేసింది. ఈ తగు చర్యలు కూడా తీసుకోవాలి, అది ఎవరు చేసినారో అనేది నా మనవి. పంటలు వేసుకుంటానికి కూడా అందరు నార్లు పోతారు. ఇప్పుడు ఈట ఆట అనేది రైతు సందిగ్ధమై విలవిల కొట్టుకుంటారు. ఇప్పుడంటే వాటర్ అంటే 24 గంటలు మనకి ఇంతకుముందు నడిచిన మోటార్లు ఇప్పుడు నడతాయా, పంటలు ఎండిపోతాయా, ఎలాంటివి అని ఎటు కాకుండా రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా రాస్తారోకో చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు జీపీ కార్మికులు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక మండల అధ్యక్షుడు తీట్ల శ్రీనివాస్, పలువురు జీపీ కార్మికులు ఉన్నారు.